విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో బాలుడు మృతి ఘటనపై విద్యాశాఖ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా, భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై కమిటీ విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించి అన్ని వివరాలను పరిశీలించిన అనంతరం కమిటీ తన నివేదికను విద్యాశాఖకు సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో బాలుడు మృతి ఘటనపై విద్యాశాఖ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బాలుడు మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా, భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై కమిటీ విచారణ చేపట్టనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శోభ. ఏదైతే నిన్న విశాఖపట్నం 1 టౌన్ పరిధిలో నుండి లిటిల్ గార్డెన్స్ లో జరిగినటువంటి దుర్ఘటన, చిన్నారి బాలుడు 6 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి ఎల్కేజీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రణయ్ తేజ్ ఆకస్మిక మరణం తీవ్రంగా కాల్చివేసిన సంగతి తెలిసింది. ముఖ్యంగా టీచర్ ఒక్కసారిగా హోంవర్క్ చేయలేదని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అక్కడ అసలు ఏం జరిగిందనేటువంటి ఘటనకు సంబంధించి వీడియో కూడా ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనతో ఒకసారిగా బాలుడు భయభ్రాంతులకు గురయ్యి అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిన బాలుడిని తేజస్కి తరలిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు శోక హృదయంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం, మరోవైపు ఆ టీచర్ ని ఖచ్చితంగా శిక్షించాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం అయితే మనకు తెలిసిన సంగతి. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టు చిన్నారుల మీద ముఖ్యంగా టీచర్లు ఈ రకంగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లుగా స్పష్టంగా వీడియోలో ఉంది. ఎవరైతే టీచరు దుమ్ము కృష్ణమైనటువంటి టీచర్ చేసినటువంటి ఆ బాలుడి మీద గట్టిగా అరవడం, హోంవర్క్ చేయడం చెప్పి ఈ కోణంలోనే ఆ బాలుడు మృతి చెందినట్టుగా కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 1 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి విద్యాశాఖ అదేవిధంగా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 3 మెన్ కమిటీ, ఇటు ఆర్జేడీతో పాటు అదేవిధంగా డిఓ మరోవైపు ఆర్డీఓతో కూడినటువంటి 3 ఉన్నతాధికారులతోటి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసి అసలు ఏం జరిగింది, అదేవిధంగా స్కూల్లో భద్రతా ప్రమాణాలు ఉన్నాయా, ముఖ్యంగా ఈ స్కూల్ ఏదైతే ఉందో ఈ ప్లే స్కూల్స్ అన్నిటికీ సంబంధించి అసలు ఇక్కడ ఉన్నటువంటి లిటిల్ గార్డెన్ స్కూల్ కు అనుమతులు ఉన్నాయా లేదా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేయడం, మరోవైపు అసలు స్కూళ్లలో అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ అసలు తప్పు ఏదైనా జరిగిందా లేకపోతే ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగాను, అదేవిధంగా మిగిలినటువంటి పేరెంట్స్ కానీ ఆ లేపినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లవాడితో పాటు మిగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులు వాళ్ళను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి గతంలో ఈ టీచరు ప్రవర్తన ఏ రకంగా ఉండేది, మిగిలిన టీచర్స్ అందరితో కూడా ఒక విచారణ చేపట్టి పూర్తిస్థాయిలో నివేదిక రేపు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడాను నిన్న జరిగినటువంటి దుర్ఘటన కేవలం ఇది ఒకటే కాదు, చాలా స్కూల్స్ లో ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నారుల మీద ఉన్నటువంటి ఏదైతే టీచర్స్ తాలూకా ప్రవర్తన అయితే బాగాలేదని చెప్పి ఇప్పటికే ఏబీవీపీ కానీ మరోవైపు ఎస్ఎఫ్ఐ కానీ మరోవైపు మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చనిపోయిన బాలుడికి సంబంధించినటువంటి ఆ కుటుంబాలను ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ స్కూల్కు ఉన్నటువంటి పర్మిషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు పరిహారం అందించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.